ప్రస్తుతానికి మనం ఉన్న వింటర్ సీజన్‌లోని పొగమంచు ఎక్కువగా కమ్ముకుంటూ ఉంటుంది. రోడ్లన్నీ గూడాను పొగమంచుతోని రహదారులు మొత్తం గూడా పొగమంచు కమ్ముకోవడం వలన కనిపించని పరిస్థితి ఉంటూ ఉంటుంది. మరి తెల్లవారుజామున మాత్రం ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు మనం ఉదయం అంటే ఏదైనా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు 4 నుంచి మినిమమ్ 8 వరకు గూడా పొగమంచనేది పోవడం లేదు. కొన్ని ఏరియాస్‌లో 10 వరకు పోవడం లేదు. అయితే ఈ పొగమంచు కారణంగాను ఉత్తరప్రదేశ్‌లోని తెల్లవారుజామున 4, 4:30 ప్రాంతంలోనైతే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే ఢిల్లీ, ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారి ఏదైతే ఉంటుందో ఈ రహదారి మొత్తం గూడా పొగమంచు కమ్ముకున్న కారణంగాను 2 బస్సులు ఒకదానికొకటి ఆ స్పీడ్ లిమిట్ కంట్రోల్ అవ్వకపోవడంతోన ఒకేసారి ఢీకొట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 బస్సులు గూడా అక్కడికక్కడే పూర్తిగా అగ్నికి ఆహుతైనయి, పూర్తిగా కాలిపోయినయి. మరి అందులో బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు గూడా వెంటనే పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. బస్సులో కొంతమంది తెల్లవారుజామున కాబట్టి అతి తక్కువ మంది ఉన్నారు. బట్ ఆ 2 బస్సులే దగ్ధమవ్వడం కాకుండాను ఈ మంటలు వెనుకొస్తున్న వాహనాలకి, అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని వాహనాలకు గూడా మంటలు వ్యాపించినయి. దాదాపు 7 బస్సులు ఇందులో పూర్తిగా దగ్ధమైపోయినాయి అనేదైతే మనకి అధికారికంగా వచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే 3 లేదా 4 కార్ల వరకు గూడా దగ్ధమయ్యాయి అనే సమాచారం గూడా ఉంది. అంటే మొత్తానికి 12 వాహనాలు ఇంచుమించుగా దగ్ధమైపోయినాయి అన్నదైతే ఇక్కడ వార్తలో తెలుస్తుంది. మరి ఇది నిజంగానే ఇప్పటివరకు జరిగిన ఘటనలతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా భారీ యాక్సిడెంటు. అలాగే ఇందులో ఉన్న ప్రజలకి మాత్రము తక్కువ స్థాయిలోనే ప్రమాదం జరిగింది అనేదైతే కొంత సంతోషించాల్సిన వార్త. ఎందుకంటే ఇందులో ఒక నలుగురు మాత్రమే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నలుగురు మాత్రమే మృతి చెందారు. మిగిలిన 25 మందికి పైగాను తీవ్రంగా గాయాల పాలయ్యారు. వీళ్ళు మంటలు అంటుకోవడంతోని ఆ బస్సు నుంచి లేదా కార్ల నుంచి కూడా పరుగులు తీసిన పరిస్థితి ఉంది. మరి స్థానికులు వీళ్ళకి వారికి తోచినంత సహాయం అయితే చేయగలిగి కొంతమందిని రెస్క్యూ చేయగలిగారు. అటుగా వెళ్తున్న వాళ్ళు సమాచారం అందించడంతో వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యే అధికారులు అప్రమత్తమై వెంటనే ఫైర్‌ని కంట్రోల్ చేసేందుకు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైర్‌ని మొత్తం కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇది దాదాపు చాలా సమయం పట్టింది. అండ్ మోరోవర్ ఇప్పటికీ కూడా మంటలు పూర్తి స్థాయిలో ఆగని పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎందుకంటే ఆ బస్సెస్ 7 బస్సెస్ అంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలోని మరి పొగమంచు పక్క కమ్ముకోవడంతోని కూడా అక్కడ అసలు ఎటువైపు కొట్టినా కూడా అది ఆగని పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతానికైతే వీలైనంత మందినైతే రెస్క్యూ చేశారు. వీళ్ళందరినీ కూడా స్థానిక హాస్పిటల్‌కి తరలించి ఇమ్మీడియేట్‌గాను వాళ్ళకి వైద్య సేవలు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి వీరిలో నలుగురైతే మృతి చెందడం జరిగింది. మరి ఈ యాక్సిడెంట్‌తోని యమునా ఎక్స్‌ప్రెస్ వేలోని అలాగే ఆగ్రా, నోయిడా క్యారేజ్ వైపు ఈ ప్రమాదం జరగడంతో అక్కడ స్థానిక సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ అయితే మాట్లాడడం జరిగింది మీడియాతోని. ఈయన దట్టమైన పొగ వలన వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అలాగే బస్సు, కార్లకి మాత్రము నిమిషాల్లోనే ఈ మంటలనేవి వ్యాపించి అన్నీ కూడా దగ్ధమైపోయినాయి. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. వాళ్ళలో నలుగురు మృతి చెందారని మొత్తం డేటా అంతా కూడా స్థానికంగా ఉన్న సూపరింటెండెంట్ శ్లోక్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మీడియాకి కూడాను. మరి వీళ్ళందరినీ కూడా హాస్పిటల్‌కి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నాము అని చెప్పారు. అలాగే ఆ శిథిలాలు ఏవైతే కాలిపోయి బూడిదైన శిథిలాలన్నీ ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా ఇంకా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. 2 పక్కల రహదారి కూడాను పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాని పూర్తి ట్రాఫిక్ అయితే అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ పొగమంచు కారణంగాను శీతాకాలంలో ప్రయాణాలు చేసేవాళ్ళు బైకర్స్ కానివ్వండి అండ్ 4 వీలర్స్ లేదా బస్సెస్, హెవీ వెహికల్స్ అండ్ లారీస్ ఎక్కువగా కూడా ట్రాన్స్పోర్టేషన్ లారీస్ ఇవన్నీ కూడాను వాళ్ళకి దారి కనిపించదు పొగమంచులోనే. అందుకని స్పీడ్ లిమిట్ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్‌గా వెళ్ళండి. హై స్పీడ్‌తోని హైవేస్ పైన గానీ ఎక్కడైనా కూడా జర్నీస్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ జర్నీస్ కొంచెం ఈ సీజన్‌లో తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళాలనుకున్నా కూడా లైట్స్‌ని ఫ్లడ్ లైట్స్ ఖచ్చితంగా వేసుకొని మంచుని అటు ఇటుగా డైవర్ట్ చేసుకుంటూ కూడా జర్నీ చేయడం మంచిదే అనేదైతే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని టైమ్స్‌లో మనకి రోడ్డు క్రాస్ చేస్తూ నడిచి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని గుద్దేసే ప్రమాదం కూడా ఉంటుంది. మంచులోని కనిపించరు కాబట్టి. అలాగే యానిమల్స్ క్రాస్ చేస్తూ ఉంటాయి. కొన్ని యానిమల్స్ రోడ్డు మీద నిద్రపోతూ ఉంటాయి. సో ఈ మంచుకి అవి కనిపించవు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్ కంప్లీట్‌గా ఈ మంచు శీతాకాలం మొత్తం వెళ్ళిపోయే వరకు కూడా కాస్త డ్రైవింగ్ విషయంలోనే అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి.
పరిస్థితి. అలాగే రానున్న ముందుకి పండగలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను కుటుంబాలతో ప్రయాణం లాంగ్ జర్నీస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి అని అయితే అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ ఢిల్లీ యాక్సిడెంట్కి సంబంధించి మిగిలిన 25 మందికి పైగా గాయాల పాలైన వారు ఎట్లా ఉన్నారు ఏంటి, మరి బాగోవాలి, వీళ్ళకి ప్రాణాపాయ స్థితి ఉండకూడదనే కోరుకోవాలి. ఎందుకంటే నలుగురు ఇప్పటికే మృతి చెందారు కాబట్టి సో వీళ్ళకి మంచి వైద్యం అందుకుని త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం.